నల్లగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జినుక మారుతి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గెలిచిన వెంటనే గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తామని తెలిపారు. అలాగే అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ షెడ్లు ఏర్పాటు చేసి నీటి సమస్యలు సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ గ్రామ ప్రజలందరికీ ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ జినుక మారుతి నల్లగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నేను సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి నాకు ముఖ్యంగా పేరు కోసం పోటీ చేస్తున్నాను, ఊరుకు మంచి చేయడానికి పోటీ చేస్తున్నాను, అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నాను. కానీ ఇలాంటి వేరే ఆశించడానికో ఇంకోటి ఎలాంటి వేరే వాటికి ఆస్కారం లేకుండా ఊరిని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే నేను పోటీ చేయడం జరుగుతుంది. మీరు గెలిచిన తర్వాత ఊళ్ళో నేను గెలుపొందిన తర్వాత చేయాల్సిన పనులు, ఊర్లో ఉండే సమస్యలు ఏంటి అంటే వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయి, సీసీ కెమెరాలు, మరియు యువతకు గ్రంథాలయం అనేది లేదు, గ్రంథాలయం డెవలప్ చేయడం, ఉపాధి కల్పించడం, రోడ్లు మరియు ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పల్లె దవాఖాన అనేది ఊర్లో అందుబాటులో లేదు. ఇంకోటి నా మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు ఏంటి అంటే ఎవరైనా నిరుపేద కుటుంబంలో చనిపోతే వాళ్ళకి ఆర్థిక సాయం 10,000 ప్రకటించడం జరిగింది. అలాగే ఊర్లో ఆడపిల్ల పుడితే 5,016 ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గ్రామంలో ప్రజలందరి కోరిక ఏంటిదంటే గ్రామదేవత అయిన బొడ్రాయి శ్రీలక్ష్మి భూలక్ష్మి అమ్మవార్ల ప్రతిష్టాపన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వారి కోసం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుండి చేపట్టి ప్రజలందరి సహకారంతో చేస్తానని ప్రజలందరి సాక్షిగా మాటిస్తున్నాను. గ్రామాల్లో మనకు అత్యంత అవసరమైన వ్యవస్థ ఏంటిదంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. ఎందుకంటే రేపు గ్రామాల్లో మనం ఎక్కడ ఏం జరుగుతుందో నిఘా అనేది ఉండాలి. దానికోసం సీసీ కెమెరాలు మొత్తం పాడైపోయినాయి గ్రామాల్లో, అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటిదంటే గ్రామంలో ఉన్న ఆడపడుచులందరికీ మాటిస్తున్నాను, గ్రామంలో మన బతుకమ్మ ఘాట్ అనేది లేదు పర్మనెంట్గా, దాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే మన రైతు సోదరులకి ఐకేపీ సెంటర్ అనేది పూర్తిగా లేదు, అంటే పర్మనెంట్గా లేదు. దాన్ని పర్మనెంట్గా ఒక చోట ఏదైనా గవర్నమెంట్ భూమి ఉన్న చోట ఏర్పాటు చేసుకుందాం. శాశ్వతంగా అది మనకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర తాత్కాలికంగా ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి ధాన్యం విక్రయించడం జరుగుతుంది గవర్నమెంట్కు. అలాగే పింఛన్లు వృద్ధులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్స్ అయినా, రేషన్ కార్డ్స్ అయినా, ఇండ్లైనా, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఇందిరమ్మ ఇల్లు అయినా ప్రతి ఒక్కటి అందేలా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏదైనా కానీ ప్రతి ఇంటికి అర్హులైన వాళ్ళకి చేరేలా నా అంతు బాధ్యతగా మీరు నాకు ఓటేసి గెలిపించారనుకో కంపల్సరీ వాటిని ప్రతి ఒక్క ఇంటికి అందేలా చేస్తానని మాటిస్తున్నాను. నల్లగొండ గ్రామ ప్రజలందరికీ నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సీరియల్ నెంబర్ 3లోని బ్యాట్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని నా యొక్క మనవి.